మహిళా ఎస్ఐపై మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగా నిలబడి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తాను ఎమ్మెల్యే అవుతానని రెడ్డి నాయక్ తెలియజేశారు. మళ్ళీ నేనే ఎమ్మెల్యే అవుతా. ఇక పై స్థాయి కూడా పోతా. నేను గతంలోనే చెప్పిన, ఇక్కడి నుంచి మీరు రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే, నేనే చిన్న రోడ్డు మీద నేను పోతుంటే అడ్డం పడి మా మీద కేసు పెట్టారు. ఆ కేసు అట్లనే ఉంది. ఆ రోజే చెప్పిన, అరే భయ్ వచ్చేది గెలిచేది నేనే, మంచి స్థాయిలో ఉంటా పోలీసులకు చెప్పాను. ఆ రోజే చెప్పినా నేను. ఒక ఆడపిల్లనంటే ఎస్ఐకి వచ్చిందట ఈడ, నేనైతే చూడలేను. ఆమె ఒక మహిళ, ఆమె మీద నాకేం కోపం లేదు, నా బిడ్డ లాంటిది. కానీ కాంగ్రెస్ వాడు ఎవరైనా దరఖాస్తు చేయంగానే వాళ్ళ మాట విని మనల్ని ఒత్తిడి చేసి డబ్బులు వసూలు చేస్తుందట, మంచిగా డబ్బులు పట్టిస్తుందట. అమ్మ నీకు ఒక నమస్కారం, ఈ పద్ధతి మానుకో, న్యాయం చేయి, న్యాయం చేయి, తప్పు చేస్తే కేసు పెట్టు, నేను వద్దని వాడిని కాదు. కానీ అన్యాయం ఎవరి దగ్గర విచారించకుండా, ఆ తండాలో పోకుండా, ఊరికి పోకుండా, ఎవడెందుకు కొట్టిండు, ముందు ఎవడు కొట్టిండు, వెనకెవడు కొట్టిండు, ఎవడు తిట్టిండు విచారించకుండా ఒక కాగితం పట్టుకుని ఇచ్చారా ఇన్ని జైలు పంపుతానా కానీ అక్కడ 5-10 కానీ వదిలేయడం ఇది కరెక్ట్ కాదు. నేను ఆమెను పర్టికులర్గా ఆ ఎస్ఐ మహిళ ఎస్ఐ గురించే చెప్తుంది. గతంలో ఒక సిఐ ఎట్టనే చేసిండు, ఇంటికి పోయిండు. ఆ రోజు నేను మాట్లాడిన తర్వాత 2-3 నెలలకి వెళ్ళిపోయిండు. అన్యాయం ఆగదు, జాగదు. కేసు పెట్టినాడు, మా మీద పెట్టిండు. రెడ్డి నాయక్ మీద అదే కేసు. నేను రాజకీయాలు 45 ఏళ్ళు అయింది, ఆయన పెట్టిండు. ఆయన మీద కేసు ఏం చేయకపోయిండు. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళ మీద నాకు ఏం కోపం లేదు, తాపం లేదు. వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ అట్లా చేయకండి. అదే 8 రోజులు ఇప్పుడు 2 రోజులు దాటే పోయింది. ఇంకో 2 నెలలు అయితే మేమరా బాబు, అనవసరంగా ఎందుకు ఎంత దూరం పోతాం బాబు. కాకపోతే పెద్దపల్లి పోతాం అప్పుడు, కానీ పెద్దపల్లి తెలంగాణలో ఉంటుంది, అర్థం చేసుకోండి. నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తే 6 సార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎన్ని కష్టాలు చూసా. తెలుగుదేశం పార్టీ ఉండే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం ఎన్ని కేసులు పెట్టరా, ఒక్కరు లేడు ఇప్పుడు. కాబట్టి అట్లా చేయకండి అని సభాముఖంగా చెప్పాలని చెప్తున్నాను. ప్రెస్ వాళ్ళు ఉంటే కూడా రావచ్చు. నేను చెప్పాను, పోలీసులు నేను చాలా గౌరవిస్తాను. వాళ్ళు మన తమ్ముళ్ళే, వాళ్ళు మనలే. కానీ చేతిలో పవర్ ఉన్నప్పుడు న్యాయం చేయాలి. వేరే దగ్గర పోరు కదా. కానీ అడ్డవరుగా మీ పబ్బాలు గడుపుకోవడానికి, ఎవరికో సలాం కొడటానికి ఎన్ని రోజులు ఉంటారో బాబు. ఉంటే 1 సంవత్సరం ఉంటారు, 6 నెలలు ఉంటారు. ఎప్పుడో నాడు పోల్సిందే. ఇన్ని ఉంటావా? భూమి మీద పుట్టేవాళ్ళు ఇన్ని ఉంటారా? పైకి పోరా. అందుకోసం నేను చెప్తున్నా, దయచేసి పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. దయచేసి నేను అట్లా మాట్లాడ తప్పు కాదు. అమ్మాయి పర్టికులర్గా చాలా అన్యాయం చేస్తుందట మా వాళ్ళు, కాబట్టి చెప్పాల్సి వస్తాను. పోతే ఎన్నికలు కూడా గ్రామ ఎన్నికలు కూడా చూద్దాం. లేదు ఉన్నదిద్ద మాత్రం ఈ మున్సిపాలిటీ తీర్మానం చేసేస్తే నేను మళ్ళీ ఎమ్మెల్యే అయితే మున్సిపాలిటీని తీర్చేసే బాధ్యత నాకు. ఓకేనా? నేను అనుకున్నాను మీకు ఇటువంటి తెలుగులు బాగుండేవా. మళ్ళీ అనేటోళ్ళు ఎవరు మన దగ్గర పనిచేసి మన దగ్గర పెత్తనం చేసి ఈ రోడ్లన్నీ వేసుకొని పోయి డబ్బులు సంపాదించుకొని పోయి ఈ మున్సిపాలిటీ కావాలి అన్నోళ్ళే, వాళ్ళే తీర్మానం చేసి ఇచ్చిన వాళ్ళే మనం అటుపోయి ఇప్పుడు 2 లక్షలు చెప్తుంది. అరే మీరు ప్రమాణాలు చెప్తారా అక్కడి కాడ మీరు రాసి తీర్మానం చేసి మీరు ఎక్కడ నేను ఇచ్చిన మాట రాస్తాను. నేను బహిరంగ ఒప్పుకుంటాను, నువ్వు తీర్మానం చేసి సంతకం పెట్టి లావణ్య గారు సంతకం పెడతలే కదా ఇచ్చిన నాకు
అట్లా దొంగమాటలు మాట్లాడవద్దు ఎవరైనా. రాజకీయంగా కొట్లాడదాం. గెలుపు ఓటం ఏం చెప్తారు బాబు? నీ సొమ్ము నేను తిన్నాను, నా సొమ్ము తిన్ను. తింటే ఓటర్లు తినాల్సిందే, నీకు ఎవరు తిన్నాను? అర్థమైందా? నేను అడుగుతున్నా, నిజంగా వీళ్ళకి తెలివి ఉంటే అంటే ఈ నా పక్కన ఉన్నోళ్ళే కదా అడిపోయిన వాళ్ళు. మీ తెలివి కాలిపోయింది. పోయి ఈ టౌన్కి ఏం కావాలో ఇప్పుడు అడిగి తిరగచ్చు కదా ముఖ్యమంత్రి దగ్గర పోయి. నేను వేసిన రోడ్లే, నేను తెచ్చిన డబ్బే, నేను తెచ్చిన సీసీ రోడ్లే, నేను తెచ్చిన మంచినీళ్ళే, మిషన్ బయట. తర్వాత అమృత్ మహోత్సవంలో 25 కోట్లు మంచినీటి మంజూరు చేయించింది. బోరెట్ ట్యాంకులన్నీ నేను శంకుస్థాపన చేసింది. ₹1 తెచ్చినారు. ఆఖరికి ఎన్నికల ముందు 10 కోట్లు మంజూరు తెచ్చి జీవో తెచ్చి అప్పుడు ఈరోజు ఉండే చైర్మన్ ఆయన చేతిలో పెట్టాం. 10 కోట్లు, అందులో 10% కూడా ఇంకా ఖర్చు పెట్టాం. నీకు దమ్ము ఉంటే చేయించారా? అది చేత కాదు. ఇంకెన్ని రోజుల్లో ఇంకో 2 ఏళ్ళు సలాం కొడతారు, తర్వాత ఓడాడు కదా. అప్పుడు ఈ ప్రజలు ఏం చేసినారో అని అడుగుతారు. అర్థమైందా? ఏదో పోయినసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 1.25 లక్ష హామీలు, 420 హామీలు ఇవ్వబట్టి ఏదో జనం ఆశపడ్డారు. కోటి కాంగ్రెస్ వస్తే మనకి పనులు అయితే వాళ్ళు చేయలేదు, వీళ్ళకి లాభం కాలే. లేకపోతే మీ గవర్నమెంట్ కాదు, కేసీఆర్ గవర్నమెంట్. ముసలి వాళ్లకు పెన్షన్ 4,000 ఇచ్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా? 500 గ్యాస్ వచ్చిందా?